హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్ లో 85th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ పారాబోలిక్ స్పాండ్రల్. సో ఈ వీడియోలో మనము పారాబోలిక్ స్పాండ్రల్ యొక్క సెంట్రాయిడ్ ని లొకేట్ చేస్తాము. అంటే పారాబోలిక్ స్పాండ్రల్ యొక్క సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనము పారాబోలిక్ స్పాండ్రల్ కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాము. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పారాబోలిక్ స్పాండ్రల్ యొక్క షేప్ ఎట్లుంటది చూసుకుందాం. సో దిస్ ఈస్ పారాబోలిక్ స్పాండ్రల్. ఓకే, ఈ పారాబోలిక్ స్పాండ్రల్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు kx². సో ఇక్కడ వరకు చూద్దాం, తర్వాత మనం డీటెయిల్స్ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు బేసికల్ గా ఒక ప్లేన్ ఏరియాకి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా వాడతాము? సెంట్రాయిడ్ ఆఫ్ ప్లేన్ ఏరియా ఇస్ గివెన్ బై x బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ xdA బై a, y బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ydA బై a. ఓకేనా? సో ఈ సెంట్రాయిడ్ కనుక్కునే ప్రాసెస్ లో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంది? మనము ఏ ప్లేన్ ఏరియాకైనా ఫస్ట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. ఎందుకంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటే మనకి సెంట్రాయిడ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. లేకపోయిందనుకో చేయడం ఈజీ కానీ కొంచెం లెంతీ ప్రాసెస్. సో ఈ షేప్ కి చూడండి, ఈ షేప్ కి లేదా ఈ ప్లేన్ ఏరియాకి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు. సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే రెండు ఫార్ములాస్ ఉన్నాయో ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. ఎక్స్ బార్ కనుక్కోవాలి, వై బార్ కూడా కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎట్లా కనుక్కుందామో చూద్దాం. సో ఎక్స్ బార్ ఫార్ములా ఏంది? ఇంటిగ్రల్ xdA బై a. వై బార్ ఫార్ములా ఏంది? ఇంటిగ్రల్ ydA బై a. ఓకేనా? ఇక్కడ మనము ఇప్పుడు ఈ రెండిట్లో ఏ టర్మ్స్ ని కనుక్కోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఎక్స్, నెక్స్ట్ టర్మ్ వచ్చేసి dA, థర్డ్ టర్మ్ వచ్చేసి a అండ్ ఫోర్త్ టర్మ్ వచ్చేసి ఏంది? వై. సో ఫస్ట్ మనం ఈ టర్మ్స్ అన్నిటిని కనుక్కుంటే మనకి ఎక్స్ బార్ ఇంకా వై బార్ సాల్వ్ చేయడము చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇవన్నీ కనుక్కోవాలంటే మనకు కొన్ని బేసిక్స్ అంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలవాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఈ పారాబోలిక్ స్పాండ్రల్ ఏదైతే ఉందో అందులో ఒక చిన్న ఎలిమెంటల్ ఏరియాని కన్సిడర్ చేస్తున్నా. చూడండి, మనము ఏ సెంట్రాయిడ్ కైనా ఇదే ప్రాసెస్ వాడతాము. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ప్లేన్ ఏరియాలో ఒక ఎలిమెంటల్ ఏరియా కన్సిడర్ చేయాలి. సో ఆ ఎలిమెంటల్ ఏరియా నేను కన్సిడర్ చేసిన, ఆ ఎలిమెంటల్ ఏరియా ఏ షేప్ లో ఉంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంది. కనిపిస్తున్నా? రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఇదే నేను ఇక్కడ గీసుకున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెక్టాంగిల్ షేప్ ఉంది. ఆ రెక్టాంగిల్ షేప్ యొక్క డైమెన్షన్స్ ఏంది? చూడండి, ఆ డైమెన్షన్స్ వచ్చేసి చూడండి, బ్రెడ్త్ వచ్చేసి y, లెంత్ వచ్చేసి dx. సో ఈ లెంత్ ఇది ఏదైతే ఉందో ఈ థిక్నెస్ దట్ ఈస్ dx అండ్ ఈ విడ్త్ వచ్చేసి y. అర్థమైందా? సో లెంత్ వచ్చేసి dx, బ్రెడ్త్ వచ్చేసి y. అర్థమైందా? ఇవి స్టాండర్డ్ డైమెన్షన్స్. ఓకే, సో ఇవి వచ్చేసి డైమెన్షన్స్. ఇప్పుడు ఈ ఎలిమెంటల్ ఏరియాలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిన దేని పక్కన అయితే డి ఉంటుందో అది వేరియబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండు డైమెన్షన్స్ లో దేని పక్కన డి ఉంది? ఎక్స్ పక్కన. సో డిఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై వేరియబుల్ కాదు, వై అనేది కాన్స్టెంట్. సో ఈ టోటల్ డైమెన్షన్స్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకటే వేరియబుల్ ఉంది. సో ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందా? సో ఇప్పుడు ఇదే వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంది? ఎక్స్ అంటే ఏందో మనకు తెలియాలి. ఎక్స్ అంటే ఏంది తెలుసా? సింపుల్, ఈ ఎలిమెంట్ ఏదైతే కన్సిడర్ చేసినామో ఆ ఎలిమెంట్ సెంట్రాయిడ్ ఉందా? ఆ సెంట్రాయిడ్ నుంచి వై యాక్సిస్ కి మధ్యలో డిస్టెన్స్ ఎక్స్. అంటే వై యాక్సిస్ నుంచి ఈ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్ కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్. సో మనకి ఎక్స్ వాల్యూ ఎక్సే. ఓకే, అక్కడ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వై అంటే ఏంటి? సింపుల్, ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్ ఈ ఎలిమెంటల్ ఏరియా యొక్క సెంట్రాయిడ్ కి మధ్యలో డిస్టెన్స్. అండ్ ఇప్పుడు ఈ ఎలిమెంటల్ ఏరియా యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, అండ్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం వై అంటాం. సో ఇది వచ్చేసి వై. సో ఇది y అయితే ఇది ఎంత అవుతుంది? y/2 అవుతుంది కదా. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంత? y/2. సో y ఈజ్ ఈక్వల్స్ టు y/2. నెక్స్ట్ dA అంటే ఏంది? ఏరియా ఆఫ్ దిస్ ఎలిమెంటల్ ఏరియా. సో ఈ ఎలిమెంటల్ ఏరియా షేప్ ఏముంది? రెక్టాంగిల్.
సో రెక్టాంగిల్ కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంది లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ అంటే y ఇంటూ డిఎక్స్. సో మనకి x వచ్చేసింది, y వచ్చేసింది, dA వచ్చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ మిగిలిపోయింది, దట్ ఈస్ నథింగ్ బట్ a. ఓకే, ఇప్పుడు ఈ ఏని ఎట్లా సాల్వ్ చేస్తాం అంటే సింపుల్, ఈ డిఏ ఉందా, ఈ డిఏని ఇంటిగ్రేట్ చేస్తాం అనుకోండి మనకి ఏ వచ్చేస్తుంది. సో ఏ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఏ. సో ఏ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a y dx. సో ఇది ఎట్లా వచ్చింది సార్, మనము లిమిట్స్ ఎట్లా తీసుకున్నాము, ఓన్లీ సింగిల్ ఇంటిగ్రల్ ఎందుకు తీసుకున్నాము, మన ప్రీవియస్ వీడియోస్లో ప్రతిసారి మనం డబల్ ఇంటిగ్రల్ తీసుకున్నాము ఏరియా సాల్వ్ చేసేటప్పుడు. అంటే దీనికి రీజన్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన, మన ఏరియా ఈ ఎలిమెంటల్ ఏరియాలో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చూడండి క్లియర్గా, y dx. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ వేరియబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ dx. సో ఎప్పుడైతే ఎలిమెంటల్ ఏరియాలో మనకు ఒకటే వేరియబుల్ ఉంటే మనం ఏరియా సాల్వ్ చేసేటప్పుడు ఓన్లీ వన్ ఇంటిగ్రల్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఎలిమెంటల్ ఏరియాలో 2 వేరియబుల్స్ ఉంటాయో అప్పుడు మనము డబల్ ఇంటిగ్రల్ తీసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ వన్ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి వన్ వేరియబుల్ ఉంది కాబట్టి నేను ఓన్లీ వన్ ఇంటిగ్రల్ తీసుకుంటున్నా. ఓకే సార్ బాగుంది, కానీ ఆ వన్ ఇంటిగ్రల్ కి లిమిట్స్ ఏ లిమిట్స్ తీసుకున్నారు మీరు చూడండి. ఏ డైమెన్షన్ లో ఏ డైమెన్షన్ వేరియబుల్ ఉందో అంటే ఇక్కడ మీరు చూడండి ఏ డైమెన్షన్ వేరియబుల్ ఉందో అంటే ఇక్కడ ఎక్స్ డైమెన్షన్ అనేది అంటే డిఎక్స్ అంటే ఎక్స్ అనేది వేరియబుల్ ఉంది కాబట్టి మనము ఎక్స్ లిమిట్స్ అప్లై చేయాలి. సో ఎక్స్ లిమిట్స్ ఏంది, ఇది 0 అవునా కదా, ఇది 0. మాక్సిమం ఎక్కడ వరకు ఉంది, ఏ ఇక్కడ వరకు, దట్ ఈస్ ఏ. సో లిమిట్స్ వచ్చేసి ఏమైతే 0 to a. సో ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a y dx. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a kx² dx. కేని బయటికి తీసుకొచ్చేస్తున్నా ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి. ఏ ఈక్వల్స్ టు k ఇంటూ ఇంటిగ్రల్ 0 to a x² dx. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, ఇంటిగ్రల్ x⁻n dx ఇది ఈక్వల్స్ టు x⁻n+1/n+1 + c. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు x², సో x² అంటే పవర్ ఎంత 2, సో x⁻2 + 1/2 + 1 ఎంత వస్తుంది x³/3. సో ఏ ఈక్వల్స్ టు k ఇంటూ ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసి సాల్వ్ చేసేస్తామో ఆ ఇంటిగ్రేషన్ కాస్త లైన్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ అవుతుంది. సో లైన్ ఇంటిగ్రల్ 0 to a x³/3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లిమిట్స్ అప్లై చేస్తున్నా, k ఇంటూ ఇంటిగ్రల్ లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్స్ ఎట్లా అప్లై చేస్తాం మనము, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఎంత a³/3 మైనస్ లోవర్ లిమిట్ ఎంత 0. సో 0/something 0. సో k ఇంటూ a³/3 మైనస్ 0. సో మల్టిప్లై చేస్తే a ఈక్వల్స్ టు k³/3. సో ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందా, మనం ఏమేమి సాల్వ్ చేసినాము, ఏమేమి కనుక్కున్నాము, ఎక్స్ కనుక్కున్నాము, ఏ కనుక్కున్నాము, డిఏ కనుక్కున్నాము, y కనుక్కున్నాము, ఏ కూడా కనుక్కున్నాము. సో సింపుల్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఎక్స్ బార్ లో పెట్టుకోవాలి, y బార్ లో పెట్టుకోవాలి. రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ బార్ వాల్యూ వస్తుంది, y బార్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందా. సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసుకున్నాము చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము, y వాల్యూ కనుక్కున్నాము, డిఏ వాల్యూ కనుక్కున్నాము, ఏ వాల్యూ కనుక్కున్నాము. సో సింపుల్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఎక్స్ బార్ లో y బార్ లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ బార్ ఇంకా y బార్ వాల్యూ కనుక్కోవాలి. సో చూడండి ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం ఫస్ట్, ఎక్స్ బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ xdA/a. సో నెక్స్ట్ ఏంది, ఎక్స్ బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a x ఇంటూ y ఇంటూ dx/k³/3. అసలు ఇది ఎట్లా వచ్చింది అనేది డౌట్. సో చూడండి ఎక్స్ ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేసిన, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ డిఏ ప్లేస్ లో ఏముంది మనకి y dx. సో డిఏ ప్లేస్ లో y dx సబ్స్టిట్యూట్ చేసిన, బై ఏ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన, నాకు వచ్చిన ఏరియా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన k³/3. సో నెక్స్ట్ చూడండి ఎక్స్ బార్ ఇది ఈక్వల్స్ టు, ఇంకొక డౌట్ రావచ్చు మీకు ఏంటంటే ఇంటిగ్రల్ 0 to a ఎందుకు తీసుకున్నాము అనేది మీ డౌట్. ఇప్పుడు మనం ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం కాబట్టి మనము ఎక్స్ యాక్సిస్ యొక్క లిమిట్స్ ని తీసుకోవాలి. ఓకే, ఎక్స్ యాక్సిస్ యొక్క లిమిట్స్ ని తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లిమిట్స్ నేను ఆల్రెడీ చెప్పిన మీకు 0 నుంచి a వరకు. సో ఇంటిగ్రల్ 0 to a x2y dx x into y dx/k³/3. సో ఎక్స్ బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a x ఇంటూ y ప్లస్ ఏం పెట్టుకున్నాం kx² dx/k³/3. సో నెక్స్ట్ ఏంది, సింపుల్, x ఇంటూ kx² ఎంత kx³ dx. సో ఎక్స్ బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a kx³ dx/k³/3. తర్వాత నేను ఏం చేస్తున్నా, సింపుల్, ఈ కేని బయటికి తీసుకొచ్చేస్తే మీరు చూడండి x³ ఒకటి ఉంటుంది. సో ఇంటిగ్రల్ x³ అంటే ఏ ఫార్మాట్ లో ఉంది, ఇంటిగ్రల్ x⁻n dx ఇది ఈక్వల్స్ టు x⁻n+1/n+1 + c. సో
ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమొస్తుంది మనకి ఎక్స్ పవర్ 3+1/3+1 అంటే ఎక్స్ పవర్ 4/4. ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామో అది లైన్ ఇంటిగ్రల్ లెక్క కన్వర్ట్ అయిపోతుంది. సో ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇంటూ లైన్ ఇంటిగ్రల్ 0 to a ఎక్స్ పవర్ 4/4 బై కే క్యూబ్ బై 3. ఓకే, ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది a పవర్ 4/4 మైనస్ లోవర్ లిమిట్ ఎంత 0 బై సంథింగ్ 0. సో బై కే క్యూబ్ బై 3. దాని తర్వాత ఏం చేసిన ఈ కేని లోపల వాటితో మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చింది ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు కే పవర్ 4/4 బై కే క్యూబ్ బై 3. సో ఇదంతా సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది ఏ క్యూబ్ a పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది, కే క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది ఏముంది మీద a/4 మిగులుతుంది బై 1/3 మిగులుతుంది, a/4 బై 1/3. సో దీన్ని మీదికి తీసుకెళ్తే రెసిప్రోకేట్ అయ్యి ఏమవుతుంది ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు 3a/4. సో క్లియర్ అర్థమైంది ఎక్స్ బార్ ఇక్కడ వరకు. సో ఇందాక మనము ఎక్కడ వరకు చేసినాము మనము ఎక్స్ బార్ కనుక్కున్నాము. సో ఇప్పుడు మనము వై బార్ కనుక్కుందాం. సో వై బార్ ఫార్ములా వచ్చేసింది వై బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వైడిఏ బై ఏ. అవునా కదా? సో చూడండి ఇక్కడ మనకి వై వాల్యూ ఏంది, డిఏ వాల్యూ ఏంది, ఏ వాల్యూ ఏంది, ఆ వాల్యూస్ అన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి వై బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a వై ప్లస్ ఏం రాసుకోవాలి y/2 ఇంటూ డిఏ ప్లస్ ఏం రాసుకోవాలి y/dx బై ఏ ప్లస్ ఏం రాసుకుంటాం కే క్యూబ్ బై 3. తర్వాత చూడండి వై బార్ ఇస్ ఈక్వల్స్ టు వై ఇంటూ వై ఎంత y²/2 dx బై కే క్యూబ్ బై 3. తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి వై బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a వై ప్లస్లో నేను ఏం పెట్టుకున్నా kx² అంటే kx²² dx బై కే క్యూబ్ బై 3. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం kx² అంటే ఏంది k² x పవర్ 4 బై 2 dx బై కే క్యూబ్ బై 3. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేసినా చూడండి k²/2 ని బయటకు తీసుకొచ్చిన ఎందుకంటే అది కాన్స్టెంట్. సో వై బార్ ఇస్ ఈక్వల్స్ టు k²/2 ఇంటిగ్రల్ 0 to a x పవర్ 4 dx బై కే క్యూబ్ బై 3. ఓకే, తర్వాత నేను ఏం చేసిన ఈ ఇంటిగ్రల్ ని సాల్వ్ చేసిన. ఇంటిగ్రల్ ఎట్లా సాల్వ్ చేస్తాం ఇది ఏ ఫార్మాట్ లో ఉంది ఇంటిగ్రల్ x పవర్ n+1 dx ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x పవర్ n dx ఇది ఈక్వల్స్ టు x పవర్ n+1 బై n+1 ప్లస్ c. సో నేను ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది y బార్ ఇస్ ఈక్వల్స్ టు k²/2 లైన్ ఇంటిగ్రల్ 0 to a x పవర్ 5/10. ఈ లైన్ ఇంటిగ్రల్ ఎందుకు వచ్చింది అంటారా, మీకు ఆల్రెడీ చెప్పిన ఎప్పుడైతే మనం ఇంటిగ్రల్ ని సాల్వ్ చేస్తామో అది లైన్ ఇంటిగ్రల్ లేక కన్వర్ట్ అవుతుంది. సో లైన్ ఇంటిగ్రల్ 0 to a x పవర్ 5/10 బై కే క్యూబ్ బై 3. ఓకే, వై బార్ ఇస్ ఈక్వల్స్ టు k²/2 ఇంటూ ఈ లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ ఎట్లా అప్లై చేస్తాం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఏంది a పవర్ 5/10 మైనస్ 0 బై కే క్యూబ్ బై 3. వై బార్ ఇస్ ఈక్వల్స్ టు 3h/10. ఓకే, సో వై బార్ ఇస్ ఈక్వల్స్ టు k²/2 ఇంటూ a పవర్ 5/5 బై కే క్యూబ్ బై 3. ఓకే, దాని తర్వాత నేను ఏం చేసిన చూడండి వై బార్ ఇస్ ఈక్వల్స్ టు కే పవర్ 5/10 ఇంటూ 3 బై a క్యూబ్. సో అంత మల్టిప్లై చేస్తే వై బార్ ఇస్ ఈక్వల్స్ టు 3k ఇంటూ a పవర్ 5/10 a క్యూబ్. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ k ని మనం ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే చూడండి y ఇస్ ఈక్వల్స్ టు kx² కదా, x ప్లేస్ లో a పెట్టుకుంటా y ప్లేస్ లో h పెట్టుకుంటా అప్పుడు ఏమవుతుంది h ఇస్ ఈక్వల్స్ టు k². సో k ఇటు పెట్టుకుని a² ఇటు పంపిస్తే k ఇస్ ఈక్వల్స్ టు h/a² వస్తుంది. సో చూడండి ఇప్పుడు k ప్లేస్ లో h/a² సబ్స్టిట్యూట్ సాల్వ్ చేస్తే నాకు y బార్ ఇస్ ఈక్వల్స్ టు 3h/10 అని వచ్చింది. సో క్లియర్ అర్థమైందా, మనం ఎక్స్ బార్ కనుక్కున్నాము వై బార్ కూడా కనుక్కున్నాము. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.